చూపు లేని రేవంత్ సర్కార్ తీరుతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కొరత రైతాంగాన్ని ఆగమాగం చేస్తుంది. మార్క్ఫెడ్ వద్ద యూరియా స్టాక్ను అడగంటిపోవడంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో బఫర్ స్టాక్లో కోత పెట్టినట్టు సమాచారం. రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియాను ఇతర రాష్ట్రాలకు తరలించడమే తెలంగాణ అన్నదాతల కొంప ముంచినట్టు తెలుస్తోంది. కేసీఆర్కు ఉన్న విజన్ కాంగ్రెస్ పాలకులు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులు ఓపెన్గా చెబుతున్నారు. సీజన్కు ముందే 3 లక్షల టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్ స్టాకు 12,000 టన్నులకు పడిపోయింది. గత యాసంగి సీజన్ తర్వాత ఒక దశలో బఫర్ స్టాకు నిల్వలు దాదాపుగా జీరో అయ్యింది. దీంతో మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టి వచ్చిన స్టాక్ వచ్చినట్టు రోజువారీగా ఊడ్చి పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బఫర్ స్టాక్ సంగతి దేవుడెరుగు. రోజువారీ కావాల్సినటువంటి యూరియా సరఫరా చేయడమే గగనంగా మారింది. ఇటు ఆర్థిక భారాన్ని భరించలేక కాంగ్రెస్ సర్కార్ బఫర్ స్టాకులో కోత పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ జైత్యాల నుంచి మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణంలో ఇవాళ రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి టీఎస్సీఎస్ సెంటర్ కు రావడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికి అంటే దాదాపు ఒక ఎకరానికి ఒకనే బస్తా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే అనేక మంది రైతులు దాదాపు 3 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళంతా తమకు ఒకే బస్తా ఇస్తే తమ పరిస్థితి ఏంటి అని అక్కడ అధికారులు నిలదీశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి అక్కడ ఈవో గారిని కూడా నిలదీశారు. తమకు పూర్తి స్థాయిలో యూరియాలు అందజేయాలి, ఎందుకంటే ఇప్పటికే పంటలు యూరియా లేక పంటలంతా కూడా ఎర్రబడిపోయేటువంటి సందర్భం కనిపించింది. తక్షణమే తమకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా నిలదీశారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు మాట్లాడుతూ తాము పూర్తి స్థాయిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం, ఉన్నతాధికారులకు నివేదిస్తామని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ కొరత కొనసాగుతున్నప్పటికీ ఇవాళ అధికారులను నిలదీసే పరిస్థితి నెలకొంది. సందీప్, అంటే చాలా చోట్ల యూరియా కొరత కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ సెంటర్లలో యూరియా కొరత కనబడుతుంది అక్కడ? అయితే వాస్తవంగా జగిత్యాలలోని కతలాపూర్ మండలంతో పాటు కొరుట్ల వేములవాడ నియోజకవర్గంలోని కతలాపూర్ జగిత్యాల జిల్లాకు సంబంధించి, అలాగే ఇటు జగిత్యాల పట్టణంలో కూడా అంటే అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కటే బస్తా ఇవ్వడం తోటి ఇప్పుడు పంట పొలాలు ఎండిపోతున్నాయి, పంటలు నెరలు బాసి ఎర్రబడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి రైతులు మనకు స్వయంగా చెప్పారు. మంత్రి స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి మాట్లాడుతూ వారికి తేలిగా చెప్పారు, తాము పూర్తి స్థాయిలో కూడా అంటే ఇదంతా కూడా ప్రకృతి దీనికి సంబంధించి కూడా పూర్తిగా మిగతా అంటే కృత్రిమంగా చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి పూర్తి స్థాయిలో యూరియా కొరత లేదు అనేటువంటిది సందర్భం. కానీ సహజంగా జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న సిచ్యువేషన్ వేరే ఉంది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కూడా ఇవాళ రైతులు ఇదే ఇష్యూను కూడా కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. తాము రైతులం కాకపోతే తమ పొలాలకు వచ్చి చూడాలని కూడా ఈ సందర్భంగా రైతులైతే కోరారు. మొత్తానికైతే యూరియా కొరత అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం గారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.